హైడ్రా బాధితులు దాడి చేస్తారన్న భయంతో హైదరాబాద్లోని గాంధీ భవన్కు భారీ భద్రత కల్పించారు. గాంధీ భవన్ చుట్టూ పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజల ఇళ్లకు కాంగ్రెస్ సర్కార్ ఎర్రగుర్తులు వేస్తుంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయంటూ హైడ్రా ఇళ్లను కూల్చుతుంది. దీంతో ఎక్కడికక్కడ నిరసన తెలుపుతున్న బాధితులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బందోబస్తు పెంచారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, హైడ్రా బాధితులు గాంధీ భవన్ కు రాకుండా కాంగ్రెస్ సర్కార్ అంటే భయంతో లేకపోతే తప్పించుకునే ప్రయత్నంతో ఇనుప కంచెలు వేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, హైడ్రా మరో ఒకవైపు, రెండో వైపు మూసీకి సంబంధించిన సర్వే జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పేదల నుంచి అయితే నిరసన, అదేవిధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచే బీఆర్ఎస్ భవన్ కు, తెలంగాణ భవన్ కు బాధితులంతా క్యూ కట్టారు. తమ గోడును ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలకు చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నెలల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా పేదలపై ఏ రకమైనటువంటి కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయో, ఎన్నో ఏళ్లుగా మేము ఇక్కడ ఇళ్లు కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళము, ఇప్పుడు మూసీ అని, హైడ్రా అని చెప్పి మాపై ఇళ్లు కూర్చే కార్యక్రమం చేస్తున్న దాని పట్ల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కడ హైడ్రా బాధితులు, మరోవైపు మూసీకి సంబంధించినటువంటి బాధితులు ఎక్కడ గాంధీ భవన్ ముట్టడిస్తారనేటువంటి టెన్షన్ లో ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు గాంధీ భవన్ వద్ద భద్రతను అయితే పెంచుకున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ఉదయం నుంచే పోలీసులు ఒక భారీ బందోబస్తు అయితే నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ఈ పరిణామం, ఈ హైడ్రా అదేవిధంగా మూసీకి సంబంధించినటువంటి బాధితులు పెద్ద ఎత్తున నిరసన చేసేటువంటి అవకాశం ఉంది. అటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇండ్ల ముట్టించే కార్యక్రమం కూడా చేసేటువంటి అవకాశం. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఏళ్లుగా కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. నోటీసులు ఇచ్చి, ఒకే రోజు నోటీసు, అదేవిధంగా సాయంత్రానికి కూల్చివేస్తున్నటువంటి విధానం పట్ల పెద్ద ఎత్తున అయితే తెలంగాణ వ్యాప్తంగానైతే రేవంత్ సర్కార్ చేస్తున్న దాని పట్ల ఆగ్రహం అయితే వ్యక్తమవుతుంది. ముఖ్యంగా బాధితులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున కిట్ల దండకం అయితే మనం గత 2 రోజులుగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు ప్రజాప్రతినిధులు కొంత అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.